హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్తో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి. సో ఈరోజు మనం పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో కొన్ని మనకి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత మనకి పార్ట్ 3లో కొన్ని ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానితో మనకి యావరేజెస్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మీ యొక్క రివ్యూ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉండడం జరుగుతుంది, వెబ్సైట్ యొక్క లింక్స్ అనేవి. సో మీరు అక్కడ బై చేయవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే 1499 చెప్పి చూపిస్తుంది. సో కాకపోతే మీరు ప్రజెంట్ GJA 500 అనే కూపన్ అప్లై చేశారనుకోండి, కేవలం మీకు 999కి కోర్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనం కంప్లీట్ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ కోర్స్ని బై చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, వేరే గ్రూప్ D కానివ్వండి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగవచ్చు. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బేసిక్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 16 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 23. Then find the largest possible number in those numbers. సో 16 న్యాచురల్ నెంబర్స్, 16 సహజ సంఖ్యలు అంటున్నాం. అవి ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ ఈ విధంగా x+1 x+2 ఈ విధంగా తీసుకుంటే మనకి 16వ టర్మ్ వచ్చేసి x+15 అవుతుంది. సో మీరు ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళండి, 1 2 3 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే మనకి x+15. ఇక్కడ x అనేది రాసుకుంటే మనకి ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఇక్కడ 16వ టర్మ్ అన్నాడు కాబట్టి x+15. ఇన్ కేస్ మనకి 20th టర్మ్ అన్నాడు అనుకోండి, x+19 రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే అడుగుతారో దానికి ఇక్కడ మనకి -1 అనేది తక్కువగా ఉంటుంది, x+19. ఇన్ కేస్ 30th టర్మ్ అన్నాడు అనుకోండి, x+29 టర్మ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అడిగిన దానికి ఒక నెంబర్ తక్కువగా ఉండి x యాడ్ అయ్యి ఉంటుంది. సో మనకి ఏమి ఇచ్చాడు, ద యావరేజ్ ఆఫ్ 16 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చాడు. డైరెక్ట్గా ఏంది, 16 × 23 చేయండి. సో యావరేజ్ ఆఫ్ 16 న్యాచురల్ నెంబర్స్ అంటే 16 × 23 చేశారనుకోండి, వాటి యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. 23 చేసామనుకోండి, ఆ టోటల్ 16 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది రావడం జరుగుతుంది. 16 × 3 48, 4 ఉంటుంది. 16 × 2 32, 32 + 4 36. సో ఆ 16 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి మనకి ఎంత, 368. సో లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటున్నాడు కాబట్టి మనకి 16th టర్మ్ కనుక్కోవాలి. సో 16th టర్మ్ అంటే టోటల్ సమ్ నుంచి మనకి 15 టర్మ్స్ తీసేసామనుకుని సరిపోతుంది. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ తీసామనుకుని సరిపోతుంది, సమ్ ఆఫ్ 15 టర్మ్స్. సో మనకి ఫార్ములా ఉంది కదా, సమ్ ఆఫ్ 15 న్యాచురల్ నెంబర్స్, n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n × n+1/2, n × n+1/2. ఇక్కడ ఏంది 15 అంటున్నాం కాబట్టి, సో 15 × 15+1 అంటే 16/2 మైనస్ ఇక్కడ 368 వస్తుంది. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే మనకి లార్జెస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి 368 మైనస్ ఇక్కడ 2 1s 2 8s పోతుంది. 15 × 8 అంటే 120. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 248. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకి ఈ విధంగా 16 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ 23 ఇచ్చినప్పుడు ఈ రెండింటినే మల్టిప్లై చేసామనుకోండి, ఆ 16 నెంబర్స్ యొక్క సమ్ అనేది రావడం జరుగుతుంది. మనకి లార్జెస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ సమ్ నుంచి స్మాలెస్ట్ ఈ 15 15 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి సరిపోతుంది. ఇన్ కేస్ మనకి లీస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ సమ్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి లాస్ట్ 15 ఏవైతే ఉంటాయో వాటిని తీసేయడం అనేది జరుగుతుంది. సెకండ్ టర్మ్ నుంచి 15th టర్మ్ వరకు మనకు తీసేయడం అనేది జరుగుతుంది. సెకండ్ టర్మ్ నుంచి 16th టర్మ్ వరకు మనకు తీసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ 15 టర్మ్ తీసేస్తే మనకి రిమైనింగ్ లాస్ట్ టర్మ్ లార్జెస్ట్ టర్మ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 7 if the average of first 8 నెంబర్స్. సో ఫస్ట్ ఏమంటున్నారు, యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 15 × 7 చేసామనుకోండి, ఇది 105. ఇది వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఏంటిది, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 నెంబర్స్.
సో 15 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి ఇంత ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 మొదటి 8 సంఖ్యల యావరేజ్ వచ్చేసి 6.5 అంటున్నాడు. అంటే 8 6 48, 0.5 into 8 అంటే 4. సో 52 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటిదందా, యావరేజ్ ఆఫ్ లాస్ట్ 8 నెంబర్స్. సో యావరేజ్ ఆఫ్ లాస్ట్ 8 నెంబర్స్ ఎంత, 8.5. సో ఇది ఎంత వస్తుంది మనకి, 8 into 8 64, 0.8 into 8 అంటే 4 వస్తుంది, అంటే 68. సో ఈ రెండింటిని మనం సమ్ చేసామనుకోండి, ఫస్ట్ 8 నెంబర్స్ అలాగే లాస్ట్ 8 నెంబర్స్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 120 వస్తుంది. ఈ 120 నుంచి మనకి ఈ 15 యొక్క మనకి ఏంటిది, ఈ 15 నెంబర్స్ మనకి ఇనీషియల్గా ఓన్లీ ఉన్నాయి 15, అంటే ఇక్కడ ఒక టర్మ్ అనేది మనకి రిపీట్ అవుతుంది. ఈ రిపీటేషన్ని మనకి తీసేసామనుకోండి, మనకి రిమైనింగ్ ఆ మిడిల్ టర్మ్ అనేది ఏదైతే ఉంటుందో అది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకి 15 టర్మ్స్ ఉన్నాయనుకోండి, మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 8 నెంబర్స్ యొక్క యావరేజ్ అలాగే లాస్ట్ 8 నెంబర్స్ యొక్క యావరేజ్, అంటే మనకి ఈ విధంగా ఒక మిడిల్ టర్మ్ అనేది కూడా మనకి ఇంక్లూడ్ 2 టైమ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇంక్లూడ్ అయ్యి తీసేయడానికి ఏం చేస్తామంటే, సింపుల్గా మనకి 15 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది తీసేస్తే సరిపోతుంది. వాటి యొక్క సమ్ తీసేసామనుకోండి, 15 అనేది దీని యొక్క ఆన్సర్. ఇదే మనకి దీని యొక్క మిడిల్ టర్మ్ అవుతుంది, మధ్య విలువ అవుతుంది, మిడిల్ టర్మ్ యొక్క వాల్యూ. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ ఈజ్ 15. సో మనకి ఏమంటున్నాడు, ఈ విధంగా 30 నెంబర్స్ ఉన్నాయంటున్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఏమంటున్నాడు, దీని యొక్క సమ్ చేయాలంటే ఏమొస్తుంది, 13 into 15 చేసామనుకోండి 450 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 18 నెంబర్స్. సో మొదటి 18 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు, 18 into 10 10 ఇచ్చాడు, అంటే 180. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ 18 నెంబర్స్ ఈజ్ 10 అండ్ దట్ ఆఫ్ నెక్స్ట్ 11 నెంబర్స్ ఈజ్ 20. సో నెక్స్ట్ 11, సో 18 అయిపోయిన తర్వాత దాని యొక్క నెక్స్ట్ 11 ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ వచ్చేసి 20 అంట. 11 into 20, సో 220. సో వీటిని సమ్ చేసామనుకుని మనకి ఎంత వస్తుంది, 400 వచ్చేస్తుంది మనకి ఇక్కడ. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత, 18 + 12 అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి 28 టర్మ్స్ యొక్క సమ్ అనేది 29 నెంబర్ల యొక్క మొత్తం అనేది 400 రావడం జరిగింది. అయినా లాస్ట్ నెంబర్ అడుగుతుంది, లాస్ట్ మనకి ఇక్కడ ఒకటే నెంబర్గా మిగిలిపోయింది. అంటే ఇనీషియల్గా మనకి చూసుకుంటే 30 నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 450, దాంట్లో మనకి 28 నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 400. సో 450 నుంచి మనకి 400 తీసేసాం అనుకోండి, లాస్ట్ టైం రావడం జరుగుతుంది. సో 50 అనేది దీని యొక్క ఆన్సర్. సో లాస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 50 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్ ఈజ్ 30. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 30 అన్నప్పుడు వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది, 270 అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 25. మొదటి 5 నెంబర్స్ సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ అనేది 125 ఇచ్చేటప్పుడు వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 125 అవుతుంది. అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 35 అంట. సో లాస్ట్ 3 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా తీసుకుంటే మొదటి 5 యొక్క యావరేజ్ వచ్చేసి మనకి 25 ఇచ్చాడు. అలాగే ఇప్పుడు సెకండ్ ఏమి ఇచ్చాడు, లాస్ట్ 3 సంఖ్యల యొక్క యావరేజ్ వచ్చేసి 35 ఇచ్చాడు. ఇది లాస్ట్ 3 నెంబర్స్, 3 into 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 105. సో ఇక్కడ ఏం కనుక్కోమంటే 6th టర్మ్ కనుక్కోమంటున్నాడు. సో 6th టర్మ్ అంటే మనకి ఇది, దీని యొక్క వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనకి దీంట్లోంచి మనకి టోటల్ వాల్యూ తెలుసు, అలాగే ఈ రెండిటి వాల్యూస్ కూడా తెలుసు. ఈ టోటల్ వాల్యూ నుంచి ఈ రెండింటిని యాడ్ చేసి తీసేసామనుకుని మనకి 6th టర్మ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్ వీటి యొక్క సమ్ చేయండి. సో 230 వస్తుంది. సో మనకి టోటల్ వాల్యూ ఎంత, 270 మైనస్ ఈ మొదటి 5 సంఖ్యలు మొత్తం అలాగే ఈ చివరి 3 సంఖ్యల మొత్తం తీసేసామనుకోండి, ఇది మనకి మిడిల్లో ఉన్న 6వ టర్మ్ ఏదైతే ఉంటుందో అది రావడం జరిగింది. అంటే మొదటి 5 సంఖ్యల మొత్తం అలాగే లాస్ట్ 3 సంఖ్యల మొత్తం వచ్చేసి 230 అయింది. ఈ 230ని తీసేసామనుకోండి 40 వచ్చేసింది. 40 అనేది మనకి 6th టర్మ్ 6వ టర్మ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
the average of 30 result is 20 and the average of other 20 result is 50. What is the average of all the results? 30 ప్రేక్షితాల సగటు 20, వేర్వేరు 20 ప్రేక్షితాల సగటు 30, మొత్తం అన్ని ప్రేక్షితాల సగటు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, 30 యొక్క సగటు యావరేజ్ వచ్చేసి 20 అంటున్నాడు, 600. అలాగే తర్వాత 20 యొక్క యావరేజ్ వచ్చేసి 30 అంటున్నాడు, ఇది కూడా 600. అయినా మొత్తం సగటు ఎంత అంటున్నాడు. మొత్తం సగటు అంటే నేనున్నాయి మనకి ఫస్ట్ 30, తర్వాత 20 అంటే 50. దీని టోటల్ వాల్యూ ఎంత 1200. సో 1200/50 చేసామనుకోండి, దాని యొక్క టోటల్ సగటు రావడం అనేది జరుగుతుంది. 0 0 కట్ అయిపోతుంది, 5 2s 10, 2 మిగులుతుంది, 5 4s. సో 25 అనేది దీని యొక్క ఓవరాల్ సగటు యావరేజ్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏవైతే పాయింట్ ఇచ్చాడో దాన్ని ఫాలో అవుతూ చేస్తే సరిపోతుంది, మనకి ఎలాంటి షార్ట్ కట్ అనేది అవసరం ఉండదు. నెక్స్ట్, the average of 5 numbers is 7. When 3 new numbers are included, the average of the 8 numbers is 8.5. The average of the 3 new numbers is 5 సంఖ్యల సగటు 7, 3 సంఖ్యలను కలిపిన ఆ 8 సంఖ్యల సగటు 8.5 అయ్యింది. కొత్త 3 సంఖ్యల సగటు ఎంత? సో ఇనీషియల్గా 5 నెంబర్స్ ఉన్నాయంట, ఆ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 7 ఇచ్చేసాడు. అప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది, 35 అవుతుంది. తర్వాత 3 కొత్త నెంబర్లను దీనికి యాడ్ చేశాడంట. సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, ఎన్ని నెంబర్స్ అవుతాయి, 8 నెంబర్స్ అవుతాయి. అప్పుడు దాని యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు, మనకి 8.5 అంటున్నాడు. సో ఇనీషియల్గా 5 నెంబర్స్ ఉన్నాయి, దాని యొక్క యావరేజ్ మనకి 7 ఇచ్చాడు. అప్పుడు దాని యొక్క టోటల్ 35. తర్వాత ఈ 5 నెంబర్లకి కొత్తగా 3 నెంబర్లు యాడ్ చేయడం ద్వారా టోటల్ మనకి 8 నెంబర్స్ అయ్యాయి. ఈ 8 నెంబర్స్ యొక్క యావరేజ్ లేదా సగటు మనకి 8.5 ఇచ్చాడు. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 8 × 8 64, 0.5 × 8 అంటే 4 అవుతుంది, అంటే 68 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద యావరేజ్ ఆఫ్ న్యూ 3 నెంబర్స్ ఈజ్. సో ఇనీషియల్గా మనకి 5 నెంబర్స్ ఉన్నప్పుడు 35 టోటల్ వాల్యూ, తర్వాత 3 నెంబర్స్ యాడ్ చేసినాక 68 అయింది. 68 ఎందుకైంది, ఆ 3 నెంబర్స్ని యాడ్ చేయడం ద్వారానే అయింది. అంటే మనకి ఎంత పెరిగింది, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సో 33 అనేది పెరిగింది. ఈ 33 అనేది ఏంటిది, కొత్తగా వచ్చిన 3 నెంబర్ల యొక్క టోటల్ వాల్యూ. 3 నెంబర్స్, న్యూ 3 నెంబర్స్ టోటల్ వాల్యూ. సో మనకి వాటి యొక్క యావరేజ్ అడుగుతున్నది కాబట్టి /3 చేయండి సరిపోతుంది, ఎందుకంటే 3 నెంబర్స్నే యాడ్ చేసాం కాబట్టి. సో 33 / 3 అంటే 11 అనేది ఆ 3 కొత్త నెంబర్ల యొక్క యావరేజ్ లేదా సగటు అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the average marks obtained by 40 students of a class is 86. సో ఓ క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 86 అంటున్నాడు. ఆ క్లాస్ మొత్తానికి వచ్చిన మార్క్స్ ఎన్నైతే 4 × 6 అంటే 24, 2 మిగులుతుంది, మళ్ళీ 4 × 8 అంటే 32, 2 34 అవుతుంది. 0 యాజ్ ఇట్ ఈస్ మనకి అలానే టోటల్ మార్క్స్, టోటల్ వెయిట్ అనమాట. టోటల్ ఆ క్లాస్ యొక్క మార్క్స్ మనకి ఇంత వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ద 5 highest marks are removed. సో 5 highest marks are removed, the average reduced by 1 mark. సో మనకి టోటల్ 40 అనుకుంటే దాంట్లో 5 యొక్క మార్క్స్ అనేది రిమూవ్ చేస్తున్నాడు. సో 5 యొక్క మార్క్స్ రిమూవ్ చేస్తే మనకి ఎంతమంది ఉంటారు, 35 మెంబర్స్ ఉంటారు. అలా చేయడం ద్వారా యావరేజ్ ఏదైతే ఉందో ఇనీషియల్గా 86 ఉంది, ఆ యావరేజ్ అనేది 1 మార్క్ తగ్గిపోయింది అంటున్నాడు. అంటే ఇది ఎంత అయింది, 85 అయ్యింది. సో వీటిని మనం మల్టిప్లై చేయండి ఇప్పుడు. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 35 5s 175, 175 అంటే 17 ఇక్కడ మిగులుతుంది. నెక్స్ట్ 35 8s ఎంత అవుతుంది మనకి ఇక్కడ 70, 140, 280 ఇక్కడ మనకి 17, 280 17 ఎంత అవుతుంది, 297 అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ ఏమైంది, ఇనీషియల్గా 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 86, ఇది వాళ్ళ టోటల్ మార్క్స్ అవుతుంది. తర్వాత దాంట్లో టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మార్క్స్ రిమూవ్ చేశారు. సో
అంటే 35 అవుతారు. 35 ఇలా చేయడం ద్వారా ఓవరాల్గా ఉన్న యావరేజ్ ఏదైతే 86 ఉందో అది ఒకటి రెడ్యూస్ అయింది అంటున్నాడు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద యావరేజ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1 మార్క్, ఒక మార్కు తగ్గింది అంటున్నాడు. 86 ఉన్నది కాబట్టి 85 అయింది. అప్పుడు టోటల్ ఎంత అయింది మనకి ఇక్కడ 2975. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 5 స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుందో అదే కదా మనకి ఇక్కడ టాప్ 5 యొక్క విద్యార్థుల యొక్క మార్క్స్ అనేది తీసాం, అదే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనకి 3440 మైనస్ 2975 తీసేయండి, మనకి సరిపోతుంది. సో 10 తీసుకున్నా మనకి 5 మిగులుతుంది. సో 3 ఉంటుంది, 13 అంటే 6 మిగులుతుంది, ఇక్కడ 12 అంటే 3 మిగులుతుంది, ఇక్కడ 2 అంటే 1 మిగులుతుంది. సో 1365 అనేది ఆ రిమైనింగ్ 5 మెంబర్స్ ఎవరైతే తీసేసామో వాళ్ళ యొక్క మార్క్స్. ఇక్కడ మనకి యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై 5 చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ మిస్టేక్ చేసామో చూడండి, ఇక్కడ 2 అంటే ఆల్రెడీ ఇక్కడ 0 వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో ఆల్రెడీ 2 ఉంటుంది కాబట్టి అంటే సింపుల్గా 365 డివైడెడ్ బై 5 అంటే మనకి 5 7s 35, ఇక్కడ 1 మిగులుతుంది, 15 అవుతుంది, 5 3s. సో ఓవరాల్గా ఆ టాప్ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 73 అవుతుంది. ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకి క్యాలిక్యులేషన్లో చిన్న మిస్టేక్ జరిగింది. సో ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి, 5 మిగులుతుంది, ఇక్కడ 3 ఉంటుంది అంటే 13 నుంచి 7 తీసే 6 ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 3 ఉంటుంది, 3 అంటే 13 అంటే 4 వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో 465, ఈ 465 మార్క్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎవరైతే 5 మెంబర్స్ని తీసేసామో వాళ్ళ యొక్క టోటల్ మార్క్స్. సో మనకి యావరేజ్ అంటున్నారు కాబట్టి డివైడెడ్ బై 5 చేయండి, సరిపోతుంది. 5 9s 45, ఇక్కడ 1 మిగులుతుంది, 15 అంటే 5 3s పోతుంది. సో ఓవరాల్గా 5 మెంబర్స్ టాప్ 5 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 93 అవుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద యావరేజ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ మండే టు సాటర్డే ఈజ్ 184 సెంటీమీటర్స్. సో మండే టు సాటర్డే అంటే మనకి ఎన్ని డేస్ ఉంటాయి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో టోటల్ మనకి 6 డేస్ ఉంటాయి. ఈ 6 డేస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 184 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. సో వీటిని మల్టిప్లై చేసి 6 into 180 అంటే 1080, 1080కి 24 కలపండి. సో 1104 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, ద యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ట్యూస్డేస్ టు సండే, ట్యూస్డే నుంచి సండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇక్కడ కూడా మనకి 6 డేస్. 6 into దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 189 ఇచ్చేసాడు. సో మనకి 1080 ప్లస్ 54 ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ 431 అంటే 1134 అవుతుంది. ట్యూస్డే నుంచి సాటర్డే వరకు, ట్యూస్డే నుంచి సండే వరకు వీళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 189 ఇచ్చాడు. సో వీళ్ళ యొక్క టోటల్ వచ్చేసి మనకి 1134 అవుతుంది. అదే మండే నుంచి సాటర్డే వరకు 184 ఇచ్చారు, వీళ్ళ యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి 1104 అవుతుంది. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో మనకి ఏంటిది ఏమడుగుతున్నాడు, మండే యొక్క రెయిన్ఫాల్ అడుగుతున్నాడు ఓవరాల్గా. సో మనకి ఈ ఫస్ట్ దాంట్లో నుంచి ఈ సెట్ నుంచి సెకండ్ సెట్ని తీసేయండి. ఇక్కడ కామన్ ఏముంది, ట్యూస్డే నుంచి సాటర్డే వరకు కామన్గా ఉంది. ఈ ట్యూస్డే నుంచి సాటర్డే వరకు కామన్గా ఉండేసి మనకి ఇక్కడ ఏం మిగిలిపోతుంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో మండే మిగిలిపోతుంది, సెకండ్ దాంట్లో సండే మిగిలిపోతుంది. వీళ్ళ యొక్క మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1104 నుంచి 1134 తీసేయండి, -24 రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఇంకొక రిలేషన్ ఇచ్చారు చూడండి, మండే రెయిన్ఫాల్ ఈజ్ 5/8 ఆఫ్ సండే రెయిన్ఫాల్ అంటున్నాడు. సో మండే రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, సో మండే రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో 5/8 ఆఫ్ సండే. సో సండేలో ఏదైతే ఉంటుందో 5/8 ఆఫ్ సండే అంటున్నాడు. మనకి ఓవరాల్గా మండే రెయిన్ఫాల్ కావాలి కాబట్టి అన్ని మండేలోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకోండి. మనకి మండే ప్లేస్లో మనకి ఏం చేయాలి అంటే సండే ప్లేస్లో మనకి మండే యొక్క వాల్యూస్ రాయండి, అంటే 8m/5 అని రాసుకోండి. ఈ కోడ్ ఇక్కడ రీప్లేస్ చేయండి, సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది,
m మైనస్ 8m బై 5 ఈజ్ ఈక్వల్ టు -24 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 5 అవుతుంది, రైట్ సైడ్ పోతే మనకి ఇంటూ అవుతుంది, సో 120. ఇక్కడ వచ్చేసి 5m మైనస్ 8m ఉంటుంది. సో ఓవరాల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3m మిగులుతుంది, రైట్ సైడ్ వచ్చేసి -120. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 1s 340 పోతుంది. సో ఓవరాల్గా మనకి మండే యొక్క రెయిన్ఫాల్ వచ్చేసి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో ఇక్కడ మనకి యావరేజ్ రెయిన్ఫాల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చాడు మనకి ఇక్కడ ఫస్ట్ మనకి మండే నుంచి సాటర్డే వరకు ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చూసుకుంటే ఓవరాల్గా మనకి 6 days ఉంది. దీని యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చేసి 184 సెంటీమీటర్స్. అప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ ఏంది 1104 అయ్యింది. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు, ట్యూస్డే నుంచి సండే వరకు ఇచ్చాడు. దీని యొక్క యావరేజ్ ఎంత 189 ఇచ్చాడు. సో 6 × 189 చేసి 1134 వచ్చేసింది. సో ఇక్కడ కామన్ గా ఉన్న పాయింట్ ఏంటిది అంటే మనకి ట్యూస్డే నుంచి సాటర్డే వరకు రెండిట్లకు కామన్ గా ఉంది. సో 1 నుంచి 2 తీసేసాం అనుకోండి, ఇక్కడ మండే మిగిలిపోతుంది, మైనస్ ఇక్కడ సండే అనేది మిగిలిపోతుంది. సో మనకి ఈ రెండు వాల్యూస్ నుంచి మేనేజ్ చేసి -24 అనేది మిగులుతుంది. అలాగే ఇంకొక రిలేషన్ ఇచ్చాడు, మండే రెయిన్ఫాల్ ఈస్ 5/8 ఆఫ్ సండే రెయిన్ఫాల్. మండే రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో సండేలో 5/8 ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. సో మనకి ఓవరాల్ గా మండే రెయిన్ఫాల్ అడుగుతున్నాడు కాబట్టి అన్ని నేను మండేలోకి కన్వర్ట్ చేశాను. అప్పుడు మనకి సండే ప్లేస్ ఏమని రాయొచ్చు, 8m బై షార్ట్ కట్ లో మనకి సండేని ఎస్ అని మండేని m అని రాసింది, 8m బై 5 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి ఎస్ ప్లేస్ లో 8m బై 5 అని చెప్పి పెట్టాను. సో ఓవరాల్ గా సొల్యూషన్ చేస్తే మనకి m యొక్క వాల్యూ అంటే మండే యొక్క రెయిన్ఫాల్ వచ్చేసి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ x and y రెస్పెక్టివ్లీ. సో బాయ్స్ వచ్చేసి x మెంబర్స్ ఉన్నారంట, గర్ల్స్ వచ్చేసి y మెంబర్స్ ఉన్నారంట. ఏజెస్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్, సో వీళ్ళ యొక్క ఏజెస్ వచ్చేసి ఏజెస్ ఆఫ్ గర్ల్ అండ్ బాయ్ ఈజ్ ఏ ఇయర్స్. సో అంటే గర్ల్ యొక్క ఏజ్ వచ్చేసి ఏ ఇయర్స్ అంటున్నాడు, ఏజ్ వచ్చేసి బాయ్ యొక్క ఏజ్ వచ్చేసి బి ఇయర్స్ అంటున్నాడు. క్వశ్చన్ లో ఏమడుతున్నాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. సో మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ ఏజ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, సో బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి బిఎక్స్ అవుతుంది, గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి మనకి ఏవై అవుతుంది. సో టోటల్ ఇద్దరి యొక్క టోటల్ ఏజ్ అంటే మనకి బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే బిఎక్స్ ప్లస్ ఏవై. వీళ్ళ యొక్క యావరేజ్ అంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై ఎంత మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ అంటే ఎక్స్ అనుకున్నాం, గర్ల్స్ అంటే వై అనుకున్నాం. ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది, బిఎక్స్ ప్లస్ ఏవై బై ఎక్స్ ప్లస్ వై. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ గా మనకి బాయ్స్ ని ఎక్స్ అంటున్నాడు, గర్ల్స్ ని వై అంటున్నాడు. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏజెస్ లో వచ్చేసరికి బాయ్స్ ని బి తో ఇండికేట్ చేశాడు, బి ఇయర్స్ అన్నాడు, గర్ల్స్ ని మనకి ఏ ఇయర్స్ అన్నాడు. సో అప్పుడు మనకి టోటల్ ఏజెస్ ఏ విధంగా వస్తాయి, బాయ్స్ ఏజెస్ కంటే మనకి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంటూ వాళ్ళ యొక్క ఏజ్ చేసామనుకో టోటల్ ఏజ్ రావడం అనేది జరుగుతుంది. బాయ్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి, గర్ల్స్ తీసుకుంటే మనకి వై ఇంటూ ఏ. సో వీళ్ళ యొక్క టోటల్ కావాలి కాబట్టి రెండింటి మధ్య సమ్ చేస్తాం. యావరేజ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై ఎంతమంది బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యాడ్ చేస్తే సరిపోతుంది. సో బాయ్స్ అంటే మనకి ఎక్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ అంటే వై బాయ్స్ ఉన్నారు, వైస్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై చేసాం అనుకోండి, ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, the average marks of 3 batches of 55, 60 and 45 students respectively is 50, 55 and 60. Then the average marks of all the students. సో మనకి ఒక క్లాస్ లో లేదా ఒక బ్యాచ్ సెక్షన్ వైజ్ గా డివైడ్ చేశారంట. ఒక సెక్షన్ లో 55, ఇంకొక సెక్షన్ లో 60, ఇంకొక సెక్షన్ లో 45 స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు. అయితే వీళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ 55 ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 50. సెకండ్ మనకి ఎంత 60 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 55. తర్వాత 45 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 60. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, దెన్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్, అందరి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అంటే అందరి స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ రావాలి ఫస్ట్. అంటే 55 ఇంటూ 50 ప్లస్ 60 ఇంటూ 55 ప్లస్ 45 ఇంటూ 60 డివైడెడ్ బై మనకి ఏం చేయాలి, సగటు కనుక్కోవాలి. టోటల్ మెంబర్స్ ఎంత ఉన్నారో చేయాలి. టోటల్ మెంబర్స్ ఎంత 55 ప్లస్ 60 ప్లస్ 45.
ఇంకా వీటిని సమ్ చేసామనుకోండి ఎంత అవుతుంది 55 ప్లస్ 45 ఎంత అవుతుంది 100 ప్లస్ 60 160. సో ఇక్కడ దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 160 అని చెప్పి రాసుకోవచ్చు. 160 అని చెప్పి రాసుకుంటే అన్నింటిలో మనకి 0 అనేది ఉంది కాబట్టి 0 అనేది క్యాన్సిల్ చేసేయండి సరిపోతుంది డైరెక్ట్గా సింప్లిఫై చేయకుండా. సో రిమైనింగ్ మనకి సింప్లిఫై చేయండి 5 ఇంటూ 55 ఇంటూ 5 అంటే మనకి ఎంత అవుతుంది 275 ప్లస్ 6 ఇంటూ 55 అంటే 330 నెక్స్ట్ 45 ఇంటూ 6 అంటే 270 డివైడెడ్ బై కింద మనకి ఏం మిగిలింది 116 మిగిలింది. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి 27 33. సో 27 33 ఎంత 60 ప్లస్ 27 అంటే 87. సో 870 ఇక్కడ మనకి 5 అనేది కాబట్టి 875 డివైడెడ్ బై 16. సో ఇప్పుడు వీటిని డివైడ్ చేయండి సరిపోతుంది 16 5 80 అంటే ఇక్కడ మనకి 7 మిగులుతుంది. నెక్స్ట్ మనకి ఏం పోతుంది 16 4 పోతుంది 16 4 64 అంటే 11 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టేయండి ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది 16 6 పోతుంది 16 6 ఎంత 96 అంటే ఇక్కడ 14 మిగులుతుంది. మళ్ళీ పాయింట్ 0 అనుకుంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది మ్యాక్సిమం ఇక్కడ మనకి 8 టైమ్స్ పోతుంది. సో ఓవరాల్గా ఈ కంప్లీట్గా ఈ క్లాస్ యొక్క యావరేజ్ వచ్చేసి అందరి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 54.68. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ The average temperature of first 4 days of a week was 37 degrees centigrade and that of last 4 days of week was 41 degrees centigrade. C and it centigrade అని చెప్పి రాసుకోండి. If the average temperature of whole week is 39 degrees centigrade, the temperature of 4 days. సో మనకి వీక్ తీసుకుంటే మనకి ఏమనుకుంటాం మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. ఇక్కడ ఏమంటున్నాడు ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఫస్ట్ 4 days. సో ఫస్ట్ 4 days అంటే మనకి ఇవి మండే టు థర్స్డే. ఫస్ట్ 4 days వచ్చేసి మనకి ఎంత అంటున్నాడు 4 ఇంటూ దాని యొక్క యావరేజ్ 37 అంటున్నాడు. మనకి ఇంటూ చేసి ఏమొస్తుంది 120 ప్లస్ 28 148 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం ఇచ్చాడు ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ లాస్ట్ 4 days. లాస్ట్ 4 days అంటే మనకి దీంట్లో మళ్ళీ థర్స్డే ఇంక్లూడ్ అవుతుంది థర్స్డే టు సండే. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 4 ఇంటూ 41 degrees centigrade అంటే 164 ఇచ్చేసాడు. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ హోల్ క్లాస్. సో హోల్ వీక్ అంటే మనకి 7 days ఉంటాయి 7 days అంటే 7 ఇంటూ దీని యొక్క యావరేజ్ ఎంత 39. సో మనకి 40 వేసుకున్నాం అనుకుంటే 7 ఇంటూ 40 అంటే 280. ఇక్కడ 1 తక్కువగా ఉంది 7 తీసేయాలంట. సో 280 నుంచి 7 తీసి ఎంత 273. సో మనకి ఏమడుతున్నాడు 4th డే. ఈ 4th డేకి రావాలి కాబట్టి ఇక్కడ మనకి రిపీటెడ్ అవుతుంది కాబట్టి వీటిని యాడ్ చేసి 273 నుంచి తీసేయండి. సో 148 యాడ్ చేయండి 148 యాడ్ చేసి ఇక్కడ మనకి ఎంత వస్తుంది 12 అంటే 11 ఇక్కడ 312. సో మనకి ఈ 312 నుంచి మనకి ఏం చేయాలి 7 days తీసేస్తే మనకి రిమైనింగ్ 4th డే ఏదైతే ఉందో దాని యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది 273. సో మనకి 12 అనుకుంటే 9 ఇక్కడ 0 అంటే 10 అంటే 3. సో 39 degrees centigrade రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి థర్స్డే అనేది రిపీట్ అయ్యింది అందుకని టోటల్గా మనకి 8 daysకి కనుక్కున్నామని చెప్పి అర్థం. 8 days యొక్క టోటల్ వాల్యూ 312 అయింది. వీక్లీ మనం 7 days ఉంటాయి కాబట్టి 7 days యొక్క టోటల్ వాల్యూ తీసేసామనుకోండి ఆ రిమైనింగ్ మనకి ఏదైతే డబుల్ క్యాలిక్యులేట్ చేసామో దాని యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ రావడం అనేది జరుగుతుంది. సో 39 degrees centigrade అనేది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఇలాంటి మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. A man spent 1800 on average for first 4 months and 2000 monthly for next 8 months and he saves 5600 a year. His average monthly income is. సో మనకి ఇయర్ మొత్తం తీసుకుంటే టోటల్గా 12 months ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ 4 monthsకి ఎంత ఖర్చు చేశాడంట 1800 ఖర్చు చేశాడంట. 4 into 1800 అంటే మనకి ఓవరాల్గా 7200 వచ్చేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ 8 months ఏవైతే ఉంటాయో అక్కడ ఎంత స్పెండ్ చేస్తాడంట ఈచ్ మంత్ 2000 స్పెండ్ చేస్తాడంట. సో 8 into 2000 అంటే ఇక్కడ 16000. సో టోటల్ మనకి స్పెండింగ్ ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ. సో టోటల్ స్పెండింగ్ వచ్చేసి మనకి 16000 ఇది వచ్చేసి 7200 అంటే 23200. ఈ టోటల్ 1 yearలో అతను చేసిన ఖర్చు వచ్చేసి 23200. అలాగే ఇతను సేవ్ కూడా చేశాడు కదా పొదుపు కూడా చేసి 5600 పొదుపు చేశాడు. సో 23200
ఇక్కడ 56 పొదుపు చేశాడు 5600. సో వీటిని యాడ్ చేసామనుకోండి ఇక్కడ 882 అంటే 28,800 అనేది ఇతని ఇయర్లీ ఇన్కమ్. సంవత్సరపు ఆదాయం వచ్చేసి మనకి 28,800. మనకి ఏమడుగుతున్నాడు ఈజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు కాబట్టి 28,800 డివైడెడ్ బై మనకి 12 చేసామనుకోండి మంత్లీ ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. సో మనకి క్యాన్సిలేషన్ అయిపోతుంది చూడండి. 12 2s 24 అంటే ఇక్కడ 4 మిగులుతుంది 48 12 4s. సో ఇతని యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఇది. సో మన క్వశ్చన్లో అడిగింది కూడా యావరేజ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 2400 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ 4 months అతని యొక్క స్పెండింగ్ ఖర్చు వచ్చేసి 1800 అన్నాడు. టోటల్ స్పెండింగ్ వచ్చేసి 7200 అయింది. లాస్ట్ 8 months వచ్చేసి మంత్లీ 2000 స్పెండ్ చేశాడంట. సో 16,000 అయింది. టోటల్ అతని యొక్క సంవత్సరపు ఖర్చు వచ్చేసి 23,200. ఇది వచ్చేసి మనకి 5600 వచ్చేసి మనకి సేవ్. ఆ సంవత్సరం మొత్తం 5600 సేవ్ చేశాడంట వచ్చిన దాంట్లో. సో ఓవరాల్ అతని ఇన్కమ్ వచ్చేసి మనకి ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కాబట్టి మనకి ఏమవుతుంది 28,800 అయింది. మనకి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 12 చేసామనుకో 2400 అతని యొక్క మంత్లీ ఇన్కమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a one-day match, 50 overs in an innings, Team A has run rate of 5.3 runs per over. Team B is playing and 5 overs are left and the required run rate to be tied to the match is 7.2 per over. To match the score of Team A, the Team B's score at the time is. సో ఓవరాల్ ఒక 1 day క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఓవరాల్ 50 overs కి తీసుకుంటే ఏ అనే వాళ్ళు ఏ విధంగా రన్స్ చేశారంట అంటే 50 overs కి 5.3 పర్ ఓవర్కి కొట్టేశారంట. సో 5 into 50 అంటే మనకి 250. సో 0.3 into 5 అంటే మనకి ఎంత వస్తుంది 150 అంటే 15 వచ్చేస్తుంది. సో 265. ఓవరాల్గా మనకి టీమ్ ఏ వాళ్ళు టోటల్ స్కోర్ వచ్చేసి 265. అయితే నెక్స్ట్ ఏంటిది మనకి టీమ్ బి ఈస్ ప్లేయింగ్ అండ్ 5 overs లెఫ్ట్. లాస్ట్ 5 overs ఉన్నాయంట. వీళ్ళ యొక్క రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 7.2 ఉంది అంటున్నాడు. ఆ 7.2 విధంగా కొడితే వీళ్ళు ఏదైతే కొట్టారో దానికి మనకి బి యొక్క స్కోర్ అనేది ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అట్లనే బి అనే వాళ్ళు లాస్ట్ 5 overs ఎంత కొట్టారు. సో మనకి 5 into 72 అంటే 360. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 36 runs కొట్టాడు. లాస్ట్ 5 overs 36 runs కొట్టాలి. 36 runs కొడితే ఏ మరియు బిల యొక్క టోటల్ స్కోర్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవుతారు. సో మనకి అయితే వాట్ ఈస్ ద స్కోర్ ఆఫ్ టీమ్ బి అంటారు. టీమ్ బి యొక్క స్కోర్ ఎంత అంటున్నాడు. సో ఎంతవరకు మనకి అంటే టోటల్ 45 overs అయ్యారు. దాని యొక్క 45 overs యొక్క స్కోర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి రెండిటి ఈక్వల్ చేస్తా అంటుంది కాబట్టి ఫైనల్గా ఏ స్కోర్ టోటల్ స్కోర్ నుంచి బి యొక్క లాస్ట్ 5 overs యొక్క టోటల్ స్కోర్ తీసే సరిపోతుంది. సో 15 అంటే ఇక్కడ 9 మిగులుతుంది. ఇక్కడ 5 అంటే మనకి 2. సో ఇక్కడ 2. సో బి అనే వాళ్ళు ప్రజెంట్ యొక్క స్కోర్ వచ్చేసి 45 overs లో 229 కొట్టాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 9 persons, 8 persons spend 30 rupees each for their meals. The 9th one spend 20 more than the average expenditure of all that 9. The total money spent by all of them is. సో టోటల్ 9 members ఉన్నారంట. ఈ 9 members లో 8 members అనే వాళ్ళు వాళ్ళ యొక్క మీల్స్ వాళ్ళ యొక్క భోజనానికి 30 rupees ఖర్చు చేస్తారంట. అంటే వీళ్ళ యొక్క 8 members యొక్క టోటల్ వాల్యూ ఎంత 240. అలాగే 9th person ఎవరైతే ఉంటారో ఇతను వీళ్ళ the 9th one spent 20 more than the average expenditure of all the 9. సో అందరి 9 members యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి 20 ఎక్కువ స్పెండ్ చేస్తాడని చెప్పి అంటున్నాడు. వీళ్ళు 8 మంది స్పెండ్ చేసిన యావరేజ్ తీసుకుంటే టోటల్ వాల్యూ వచ్చేసి 24 వచ్చేసింది. అయితే మనకి ఏమంటున్నాడు 9th one spend 20 more than the average expenditure of all the 9. సో 9 members ఏదైతే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశారో సపోజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత స్పెండ్ చేశారో తెలియదు కాబట్టి నేను ఏ అనుకుంటున్నాను. ఈ 9 members స్పెండ్ చేసిన యావరేజ్ ఎక్స్పెండిచర్ నేను ఏ అనుకుంటున్నాను. అలాగే ఈ 9th one వచ్చేసి
9th పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ 9 మంది యావరేజ్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దానికంటే 20 ఎక్కువ స్పెండ్ చేశాడంట. అంటే 9th వన్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, A + 20 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలి? సో 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది, A ఉంది. సో 9 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే మనకి ఏం చేయాలి, వాళ్ళ యొక్క టోటల్ సమ్ చేయాలి. టోటల్ సమ్ అంటే ఇనీషియల్గా మనకి 8 మెంబర్స్ యొక్క సమ్ వచ్చేసింది, ప్లస్ 9th వన్ టోటల్ వాల్యూ ఏమవుతుంది, వీళ్ళ యొక్క యావరేజ్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20 ఎక్స్ట్రా అంటున్నాడు మనకి. కాబట్టి A + 20 తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. డివైడెడ్ బై ఇది 8 మెంబర్స్, ఇది వచ్చి 9th మెంబర్. సో టోటల్ యావరేజ్ కాబట్టి 9 డివైడెడ్ బై 9 చేసామనుకోండి సరిపోతుంది. సో దీంట్లో నుంచి మనకి కనుక్కుంటే 9A = 240 + 20 260 + A. ఈ వెళ్ళింది అనుకోండి 8A అవుతుంది. 8A = 260. సో ఇప్పుడు వీటిని క్యాన్సిలేషన్ చేశారనుకోండి 2 4s 2 130s. సింపుల్గా A = 130/4. సో 135/4 అంటే మనకి ఎంత వస్తుంది, 4 3s 12, ఇక్కడ 1 మిగులుతుంది మనకి, 4 2s 8, ఇక్కడ పాయింట్ పెట్టామనుకోండి ఇక్కడ 2 0 అవుతుంది 5. సో ఓవరాల్ ఇక్కడ తీసుకుంటే 9th యొక్క స్పెండింగ్ ఏమవుతుంది అంటే 9th వన్ యొక్క స్పెండింగ్ వచ్చేసి 32.5 + 20, సో 52.5 అవుతుంది. సో మనకి అందరి యొక్క స్పెండింగ్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ 8 మెంబర్స్ యొక్క స్పెండింగ్ ఎంత వచ్చింది మనకి 240, 9th వన్ యొక్క స్పెండింగ్ వచ్చేసి మనకి 52.5. సో వీటిని సమ్ చేసామనుకోండి సరిపోతుంది 292.5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ మనకి 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చేసాడు, వాళ్ళ యొక్క స్పెండింగ్ 240. ఈ 9th వన్ స్పెండింగ్ ఏమన్నాడు అంటే ఆ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ స్పెండింగ్ కంటే 20 ఎక్స్ట్రాగా ఉంది. సో 9 మెంబర్స్ యొక్క యావరేజ్ స్పెండింగ్ తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నాను, A అనుకున్నాను. సో A + 20 9th యొక్క స్పెండింగ్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఏ విధంగా, సో 9A మనకి ఇదే ఓవరాల్గా 9 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకున్నాం అనుకోండి. A = 8 మెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ వచ్చింది, 9th మెంబర్ యొక్క వాల్యూ ఎంత, A + 20. 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 9 చేసాం. దీని నుంచి A వాల్యూ 32.5. సో దీని నుంచి మనకి 9th వన్ స్పెండింగ్ వచ్చేసి మనకి ఎంత వచ్చేసింది 52.5. సో దీనికి మనకి 8 మెంబర్స్ యొక్క స్పెండింగ్కి యాడ్ చేసి టోటల్గా 9 మంది ఎంత స్పెండ్ చేశారంటే 292.5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average of students of 4 class is 60. The individual average of A, B, C, D is 45 kg, 50 kg, 72 kg and 80 kg respectively. The average weight of students of A and B is 48 kg. The average weight of B and C is 60 kg. Then the ratio of number of students in A and D is. So ఒక క్లాస్లో A, B, C, D డివైడ్ చేసి స్టూడెంట్స్ ఉన్నారంట. మనకి A యొక్క యావరేజ్ 45 kg, B యొక్క యావరేజ్ 50 kg, C యొక్క యావరేజ్ 72 kg, అలాగే D యొక్క యావరేజ్ 80 kg ఇచ్చేసారు. అండ్ అలాగే మనకి వీళ్ళని ఎంతమంది ఉన్నారో మనకి ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా నేను Aని X అని, Bని Y అని, Cని Z అని, Dని W అని చెప్పి అనుకుంటాను. అండ్ అలాగే తర్వాత మనకి ఏమి ఇచ్చాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ A and B 48 kg ఇచ్చాడు. సో A and B అంటే మనకి టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 48x ప్లస్ B అంటే మనకి 50y డివైడెడ్ బై వీళ్ళకి యావరేజ్ అంటుంది కాబట్టి x + y. సో దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 48 kg ఇచ్చేసాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి 45x + 50y = 48x + 48y. సో మనకి ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళామనుకోండి 3x మిగులుతుంది, వైని అటువైపు తీసుకెళ్తే మనకి 2y మిగులుతుంది. ఇక్కడ నుంచి మనకి 3x = 2y రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ B అండ్ C. B అంటే మనకి ఎంత 50y ప్లస్ C అంటే మనకి 60, C అంటే మనకి ఎంత 72z. దీని యొక్క యావరేజ్ అన్నాడు కాబట్టి y + z తీసుకోండి. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 60 ఇచ్చేసాడు మనకి. సో 50y ప్లస్ 72z = 60y + 60z అవుతుంది. సో మనకి వైని ఇటువైపు తీసుకెళ్ళామనుకోండి 10y మిగులుతుంది, జెడ్ని ఇటువైపు తీసుకోవాలి 12z మిగులుతుంది. సో ఫైనల్గా మనకి 5y = 6z అవుతుంది.
వీటి నుంచి ఈ రిలేషన్ అనేది రావడం జరిగింది. అలాగే ఓవరాల్ ఈ క్లాస్ మొత్తం యొక్క యావరేజ్ కూడా మనకి ఇచ్చాడు కదా, మనకి ఇక్కడ 45x ప్లస్ 50y ప్లస్ 72z ప్లస్ 80w ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. సో యావరేజ్ అంటే మనకి డివైడెడ్ బై x ప్లస్ y ప్లస్ z ప్లస్ w రావడం జరుగుతుంది. నేను ఈక్వల్ టు అని పెట్టేసి 60 ఇంటూ ఈ విధంగా నేను రాసుకుంటాను. సో మనకి ఫైనల్ గా ఏమడుగుతున్నాడు, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ అండ్ డి. ఏ అండ్ డి అంటే x:w అడుగుతున్నాడు. సో క్వశ్చన్ వచ్చేసి x:w ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి ఓవరాల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో x అండ్ w ఫామ్ లోకి రాసుకుంటే మనం సరిపోతుంది. సో x అండ్ w ఫామ్ లోకి ఏ విధంగా రాస్తామో చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం లెంతీగానే ఉంటాయి, మనకి ప్రతి దానికి షార్ట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ మనకి షార్ట్ కట్ ఉంటే కనుక మీకు తప్పకుండా చెప్తాను. సో మనకి అన్ని ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచండి. 45x ప్లస్ వైని ఏం చేయండి, ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 3x/2 అని చెప్పి రాసుకోవచ్చు. సో వైని 3x/2 అని చెప్పి రాసుకుంటున్నాను. 50 ఇంటూ 3x/2 ప్లస్ 72 z ఏమని రాసుకోవచ్చు మనకి. సో 72 1 సెకండ్. సో 72 ఇంటూ మనకి z ని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 5y/z. సో 5y/6. సో 5y/6. మళ్ళీ y ని ఏమని రాసుకోవచ్చు, y కూడా ఉండదు కాబట్టి ఈ 5y ప్లేస్ లో మనకి 3x/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంటూ 3x/2 ప్లస్ మనకి నెక్స్ట్ ఏంటిది 80w అలానే ఉంచండి, మనకి w x కావాలి కాబట్టి. సో ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ x ని అలానే ఉంచండి. y ని ఏమని రాసుకున్నాం, 3x/2. అలాగే z ని ఏమని రాసుకున్నాం, 5y/6. y ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, 3x/2 అని చెప్పి రాసుకోవచ్చు. ప్లస్ w ని యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేయండి. సో లెఫ్ట్ సైడ్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. 2 25 టైమ్స్ పోతుంది, 6 12 టైమ్స్ పోతుంది, 2 6 టైమ్స్ పోతుంది. సో ఓవరాల్ 45x ప్లస్ 25 ఇంటూ 3 అంటే 75x. సో 45x ప్లస్ 75x ఎంత అవుతుంది మనకి ఇక్కడ, సారీ 45 75 ఎంత అవుతుంది, 120x అవుతుంది. 120x ప్లస్ మనకి ఇక్కడ ఏం మిగిలింది, మనకి ఇక్కడ 5 ఇంటూ 3 30 ఇంటూ 3 90. సో ఇక్కడ మనకి x ఉంది, మన 90x. సో ఓవరాల్ గా మనకి ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 120. సో 120 ప్లస్ 90 ఎంత అని రాసుకోవచ్చు, 210 అని చెప్పి రాసుకోవచ్చు. సో 210x ప్లస్ 8w ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి 3 2s పోతుంది. సో ఓవరాల్ ఎల్సిఎం మనకి 4 వస్తుంది ఇన్సైడ్. ఇక్కడ 60 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. 4 వస్తుంది అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 4x ప్లస్ ఇక్కడ 2 తక్కువ ఉంది కాబట్టి 6x అవుతుంది. ఇక్కడ మనకి 5x అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 4w అవుతుంది. ఇక్కడ 4 1s 4 15s. సో ఫైనల్గా మనకి లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. 10x ప్లస్ 80w. సో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి ఇక్కడ ఏమవుతుంది, 4x ప్లస్ 6x 10x ప్లస్ 5x 15x ఇంటూ 15 ఏమో 225x అవుతుంది. ప్లస్ 4w ఇంటూ 15 అంటే 60w అవుతుంది. సో ఈ 210xని తీసుకెళ్ళాం అనుకోండి, మైనస్ అవుతుంది, అప్పుడు 15x మిగులుతుంది. అలాగే wని మనకి ఇటు సైడ్ తీసుకొచ్చాం, మనకి 80 - 60 20 అవుతుంది. సో ఫైనల్గా మనకి అడిగింది ఏంటిది, 5 3s 5 4s. సో ఫైనల్గా మనకి అడిగింది x/w కాబట్టి x/w అంటే మనకి ఏమవుతుంది, ఈ w ఇక్కడికి వస్తుంది, ఈ 3 అనేది కిందికి వెళ్ళిపోతుంది, అంటే 4/3 అనేది దీని యొక్క రేషియో అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు కనుక షార్ట్ కట్ కావాలి అంటే మనకి అన్ని విధాలా మనకి అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మనకి ఆప్షన్స్లో మనకి మల్టిపుల్ మ్యాచ్ అయితే కనుక కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా జనరల్ మెథడ్. సో మనకి ఓవరాల్ ఇక్కడ మనకి ఏకి డికి మధ్యనే అడుగుతున్నాడు. ఏకి డికి అంటే మనకి ఎక్స్కి డబ్ల్యూకి మధ్యనే అడుగుతున్నాడు. సింపుల్గా మనకి ఏమనుకున్నాం, ఇక్కడ ఏ అనేది ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అనుకున్నాం. సో ఏ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 45 kg. అలాగే డి యొక్క యావరేజ్ ఎంత 80 kg. సో సింపుల్గా మనకి
45x ఈజ్ ఈక్వల్ టు 80w అని చెప్పి తీసుకోండి. సో x/w కావాలి కాబట్టి 80/45. సో మనకి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 5 9s 5 16s. సో మనకి ఇంకా దీన్ని మనకి 16/9 రూపంలో లేదు కాబట్టి సింపుల్గా మనకి స్క్వేర్ రూట్ కూడా చేసుకోవచ్చు. 4/9 అని చెప్పి కూడా రాసుకోవచ్చు ఈ రేషియోని. సో 4/4 స్క్వేర్ రూట్ కాబట్టి 4/3 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ 16/9 ఉంది అనుకోండి, ఈ 16/9 ఇందులో ఏ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో చూసుకోండి. ఎగ్జాక్ట్గా డివైడ్ అంటే ఏంటంటే 16/9 ఎగ్జాక్ట్గా డివైడ్ అంటే జస్ట్ దీన్ని ఆపోజిట్ రాసి అయిపోతుంది మనకి. సో 4/3 ఉంది, 3/5 అవుతుంది, మీదికి వెళ్తే 3/4 అవుతుంది, 3 3s పోతుంది, 4 4s పోతుంది. సో ఫైనల్గా మనకి 4:3 మిగులుతుంది. సో ఈ విధంగా క్యాన్సిల్ అయ్యే విధంగా ఉన్నా సరిపోతుంది. సో మనకి ఒక క్వశ్చన్ అనేది ఇలాంటిది తప్పకుండా మనకి ఎగ్జామ్లో ఉంటుంది, టైం తీసుకునే క్వశ్చన్. సో మనకి ఎలాంటి క్వశ్చన్ని వదిలిపెట్టాలని చెప్పి కూడా చూసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటే కనుక ఇలాంటి క్వశ్చన్ని వదిలిపెట్టండి. ఇన్ కేస్ నెగిటివ్ మార్కింగ్ లేకపోతే కనుక లాస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, the weight of 5 members out of 18 is measured in the sequence. The average weight is calculated after the measuring the weight of each member. Then each time the average weight is increased by 1 kg. Find the difference between the weight of first and last member. So total గా మనకి 18 ఉన్నాయంట. ఈ 18లో 5 మెంబర్స్ యొక్క వెయిట్ అనేది మనకి మెజర్ చేస్తున్నారంట. ఏ విధంగా 1 2 3 4 5 ఈ విధంగా ఉంటే ఒక్కొక్కరి వెయిట్ మెజర్ చేస్తున్నప్పుడు మనకి యావరేజ్ అనేది +1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటూ వెళ్తే సో +1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అంటున్నాడు. సో ఫస్ట్ది డబ్ల్యూ అనుకుంటే, సెకండ్ది ఏమంటే డబ్ల్యూ అని మీరు ఏదైనా తీసుకోండి, ఏ అనుకున్నాం అనుకోండి, సెకండ్ది ఏమవుతుంది A+2 అవుతుంది. A+2 ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ చేసినప్పుడు +1 అవుతుంది, సెకండ్ టైం చేసినప్పుడు ఇక్కడ మనకి +1 యాడ్ అవుతుంది. ప్రతిసారి మన 1 kg యాడ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి. థర్డ్ది ఏమవుతుంది మనకి థర్డ్ పర్సన్ A+4 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1 మళ్ళీ ఇక్కడ 1 యాడ్ అవుతుంది కాబట్టి. ఫోర్త్ది ఏమవుతుంది A+8 అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 1 అవుతుంది కాబట్టి. అలాగే ఫిఫ్త్ వన్ మనకి ఏమవుతుంది, సరే ఇక్కడ మనకి 6 వస్తుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి A+8 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ +1 ఇక్కడ +1 యాడ్ అవుతుంది. మనకి సింపుల్గా క్వశ్చన్ ఏమడిగాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ద లాస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ ఎంత A, లాస్ట్ పర్సన్ యొక్క వెయిట్ ఎంత A+8. వీళ్ళ యొక్క డిఫరెన్స్ చేసామనుకోండి సరిపోతుంది. సో 8 years అనేది వీళ్ళ యొక్క డిఫరెన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకి ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ సెకండ్ పర్సన్ యొక్క వెయిట్ ఇదే డేటా ఇచ్చి కనుక్కోమన్నాడు అనుకోండి, మనకి కెన్ నాట్ బి డిటర్మైన్డ్, మనకు కనుక్కోలేము. ఎందుకంటే ఒక్కరి యొక్క వెయిట్ తెలిస్తే మనకి ఈజీగా కనుక్కుంటాం. ఇక్కడ ఒక్కరి వెయిట్ కూడా మనకి ఇవ్వలేదు, మనం కనుక్కోవడానికి డిఫికల్ట్గా అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ అని డిఫరెన్స్ చేస్తే మనకి వాళ్ళ యొక్క ఏజెస్ మధ్య గ్యాప్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. movie theaters average 600 customers per day per theater per day. If 6 theaters close down but the total theater attendance stays the same, then the average daily attendance per theater among the remaining theaters is. ఇనీషియల్గా 15 థియేటర్స్ ఉన్నాయంట. ప్రతి థియేటర్లో ప్రతిరోజు యావరేజ్గా 600 కస్టమర్స్ ఉంటారంట, విజిట్ చేస్తారంట. సో అప్పుడు టోటల్ ఎంత అవుతారు 9000 అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు 6 థియేటర్స్ క్లోజ్ అయిపోయాయంట. 6 థియేటర్స్ క్లోజ్ అయిపోతే ఎంత 9 థియేటర్స్ ఓపెన్ ఉంటాయి. సో 9 థియేటర్స్ ఓపెన్, మనకి అటెండెన్స్ అనేది మారదు, సేమ్ ఉంది అంటున్నాడు. సో అటెండెన్స్ అనేది మనకి 9000 ఉంటుంది, ఈ 9 థియేటర్స్ కైనా 9000 ఉంటుంది. సో అప్పుడు ఏమడుగుతున్నాడు, ద యావరేజ్ డైలీ అటెండెన్స్ పర్ థియేటర్ అమాంగ్ ద రిమైనింగ్. సో రిమైనింగ్ 9 థియేటర్స్ ఏవైతే ఉంటాయో దీని యొక్క యావరేజ్ మనకి అటెండెన్స్ అడుగుతున్నాడు. సో సేమ్ మనకి టోటల్ మారదు అంటుంది కాబట్టి 9000 మీదే మనకి 9 థియేటర్స్కి యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది. సో 1000 అనేది దీని యొక్క యావరేజ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్,
The average arithmetic mean amount of savings of 10 students is 600. 3 of the students have no savings at all and each of the other have at least 250 rupees, including Nihar, who has exactly 1300. The amount is rupees that could have anyone have. సో మనకి టోటల్గా 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఒక యావరేజ్ వచ్చేసి 600 అంటున్నాడు సేవింగ్స్. సో టోటల్ సేవింగ్స్ వచ్చేసి 6000 అంటున్నాడు. ఈ 10 మెంబర్స్లో ముగ్గురికి ఎలాంటి సేవింగ్స్ ఉండవు అని చెప్పి అంటున్నాడు. ముగ్గురికి ఎలాంటి సేవింగ్స్ ఉండవు అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఏమంటాడు? 3 ఆఫ్ ద స్టూడెంట్స్ హావ్ నో సేవింగ్స్ ఎట్ ఆల్ అండ్ ఈచ్ ఆఫ్ ద అదర్ హ్యావ్ అట్లీస్ట్ 250 రూపీస్ ఇంక్లూడింగ్ నిహార్. సో ఇంక్లూడింగ్ నిహార్ అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి? 6 మెంబర్స్కి తీసుకోవాలి. సో ఇంక్లూడింగ్ నిహార్ యొక్క మనకి ఎగ్జాక్ట్గా నిహార్ దగ్గర 1300 ఉన్నాయి. సో ఇందులో నుంచి నిహార్ని ఎక్స్క్లూడ్ చేసే 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్ దగ్గర 250 రూపీస్ అనుకుంటే మనకి టోటల్ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఈ 1500 ప్లస్ నిహార్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా ఎంత? 1300 అని చెప్పి ఉంది. సో ఈ టోటల్ ఎంత అవుతుంది? 2800. సో మనకి ఈ టోటల్ వాల్యూ నుంచి 2800 కనుక మైనస్ చేసామనుకోండి ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 3200 అవుతుంది. ఈ 3200 అనేది ద లార్జెస్ట్ అమౌంట్ అనమాట. లార్జెస్ట్ అమౌంట్ దట్ వన్ కుడ్ హ్యావ్. దీంట్లోనే మనకి ఒక ప్రతి ఒక్కరికి 250 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. 250 రూపీస్ ఉంటాయని చెప్పి ఇచ్చాడు. ఈ 3200తో పాటు 250 కూడా ఉంటాయి. సో దాని యొక్క లార్జెస్ట్ అమౌంట్ ఏమవుతుందంటే 3450 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇనీషియల్గా 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ ప్రతి ఒక్కరు 600 సేవ్ చేశారంట. టోటల్ సేవింగ్స్ వచ్చేసి పొదుపు వచ్చేసి 6000 అయింది. అందులో ముగ్గురికి ఎలాంటి సేవింగ్స్ ఉండవు అని చెప్పి అంటున్నాడు. టోటల్ 7 మెంబర్స్కి సేవింగ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఇంక్లూడింగ్ నిహార్కి మనకి 1300 ఎగ్జాక్ట్గా ఇతని దగ్గర ఉన్నాయి. సో నిహార్ని నేను ఎక్స్క్లూడ్ చేశాను. ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ ఎవరైతే 6 ఉంటారో 6 × 250 చేసి 1500 వీళ్ళ దగ్గర ఉన్నాయి. అట్లీస్ట్ ఆ 6 మెంబర్స్ దగ్గర 1500 ఉంటాయి. అలాగే దాంట్లో నిహార్ని ఇంక్లూడ్ తీసేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను 2800. సో 6000 నుంచి 2800 తీసేసామనుకోండి మనకి 3200. సో ఇది ఎవరు? నిహార్ కాకుండా ఎవరైతే 6 మెంబర్స్లో ఉంటారో దానిలో ఒకరి యొక్క హైయెస్ట్ అమౌంట్. దాంట్లో మనకి ప్రతి ఒక్కరికి 250 అట్లీస్ట్ ఉంటుంది అంటే ఒకటి తీసేసాం కాబట్టి వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి 3450 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇంకో క్వశ్చన్ ఉంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకో 2 క్వశ్చన్స్ ఉండొచ్చు. లాస్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది. When the average age of husband, wife and their son was 42 years. So average age of husband, wife అలాగే సన్ ముగ్గురు యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. 3 × 42 వీళ్ళ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి 126 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు? ద సన్ గాట్ మ్యారీడ్. ఇతను మ్యారేజ్ చేసుకున్నాడంట. అండ్ ఏ చైల్డ్ వాస్ బర్న్ జస్ట్ 1 year ఆఫ్టర్ ద మ్యారేజ్. మ్యారేజ్ చేసుకున్న 1 yearకి ఇతనికి చైల్డ్ అనేది పుట్టింది అంటున్నాడు. వెన్ ద చైల్డ్ టర్న్డ్ ఇంటూ 5 years. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే మ్యారేజ్ చేసుకున్న 1 year తర్వాత ఇతనికి చైల్డ్ పుట్టాడు అంట. సో ఇక్కడ చైల్డ్ పుట్టేసరికి వీళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత? ప్రతి ఒక్కరిది 1 year అనేది పెరుగుతుంది. ఇలా ముగ్గురిది తీసుకుంటే అంటే ప్లస్ 3 years పెరుగుతుంది. వీళ్ళ చైల్డ్ పుట్టేసరికి వీళ్ళ యొక్క హస్బెండ్, వైఫ్, ఈ సన్ యొక్క ఏజ్ వచ్చేసి 129 years అయింది. నెక్స్ట్ వెన్ చైల్డ్ టర్న్డ్ ఇంటూ 5 years దెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? హస్బెండ్, వైఫ్, సన్, ఈ సన్ యొక్క ఇతని యొక్క వైఫ్, అలాగే చైల్డ్ ఉన్నాడు. అప్పుడు ఇది ఎప్పుడంట? వీళ్ళ యొక్క చైల్డ్ అనేది 5 years పెరిగిన తర్వాత 5 yearsకి వచ్చిన తర్వాత యావరేజ్ వచ్చేసి ఎంత అయింది అంటున్నాడు? 36 years అయింది అంటున్నాడు. సో 36 years అంటే 5 × 36 చేసామనుకోండి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 180 వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి 5 years పెరిగిన తర్వాత కాబట్టి ఇనీషియల్గా మనకి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి కూడా మనకి 5 years అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతాయి. సో 5 years అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి అందరికీ 5 years అనేది పెరుగుతాయి. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు. సో 5 × 5 అంటే 25. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 129 + 25 154 అవుతుంది. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు?
వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ డాటర్ ఇన్ లా ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారేజ్ టైంకి వాళ్ళ యొక్క డాటర్ ఇన్ లా యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. సో దీంట్లో నుంచి ఇది తీసామనుకోండి సరిపోతుంది మనకి. సో 180 నుంచి 54 తీసేసి 26 ఇయర్స్. ఈ 26 ఇయర్స్ వాళ్ళ యొక్క డాటర్ ఇన్ లా యొక్క ఏజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతే అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎర్రర్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మనకి. సో వాటి మీద సొల్యూషన్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో తప్పకుండా ఈ కోర్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.